వందల కోట్లు సంపాదించుకున్నావు కదప్పా, ఏమి 100 కోట్లు సంపాదించుకున్నావు. గుంటూరులో పుట్టి ఎక్కడో ఎంఏ చేసి మధ్యగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినా 100 కోట్లు సంపాదించుకున్నా. ఎక్కడ పడితే అక్కడ బంగ్లాలు కొనుక్కున్నా. నీకు ఏం పోయేకాలం వచ్చిందప్పా? వాళ్ళని వీళ్ళని బండబూతులు తిట్టేసినావు ఈ 5 ఏళ్ళు. తిట్టేసి ఇప్పుడేమో జైల్లో ఉన్నావు. ఎందుకు వచ్చింది సంత ఇది? ఇప్పుడు నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే, సోపాని మురళీకృష్ణ గారు ఉన్నారు కదా, అతను వైసీపీ అధికారం ఉన్న 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఇంకా పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని అడ్డమైన బూతులను తిట్టేసినాడు. తిట్టేసి పాపం ఇప్పుడేమైందే జైల్లో కూర్చున్నారు. సరే ఆయన పక్కన వదిలేబా. ఇప్పుడు వస్తే ఎవరో బోరుగడ్డ బొందగడ్డ అనిల్ గారంట, ఆయన అయితే ఇంకా పచ్చి బూతులే అమ్మ నా బూతులు తిట్టేసినారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ, అటు లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని. ఏమి అవి చెప్పుకోవడానికి సిగ్గుచారంగా ఉంటుంది. అన్ని బూతులు తిట్టేసిన. ఇప్పుడు ఏమైంది నీకు? ఏదో నాకు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు పాత సామెత గుర్తు వస్తున్నది. ఏమంటే పాత సామెత, రాజు మీసం మేలేసుకుంటే సోల్జర్స్ అంట ఉంటారా, ఆ పక్క పట్టుడు ఈ పక్క పట్టుడు పీకలు కోసేసుకున్నారంట. అలా ఉందబ్బా మీ సందం. ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు బాగున్నా, ఈ పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నా, మధ్యలో మీ ఇద్దరికి వచ్చినా. ఎందుకు వచ్చింది సంత? మీరు 100 కోట్లు సంపాదించుకున్నారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి, ఆయన చక్కగా బతకొచ్చు కదబ్బా. ఈ పక్క బోరుగడ్డ బొందగడ్డ ఎవరు అనిల్ గారు ఉన్నారు కదా, ఆయనకు మాత్రం ఏమొచ్చా? అతను ఎల్ఎల్బీ చేశారు, లాయర్ అంట కదా. ఆయన చక్కగా ప్రాక్టీస్ పెట్టుకొని ఇదిగో అభిమానం ఉంటే ఉండొచ్చు అబ్బా. ఇప్పుడు జగన్ గారు అంటే అభిమానం ఉంటుంది, తప్పే ఉంది. జగన్ గారిని పొగుడుకో, నీకు వచ్చి నష్టం ఏంటి? నాకు చంద్రబాబు గారు అంటే అభిమానం అనుకో, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అనుకో, నేను పొగుడుకుంటా. అంతేగాని పక్కన తిట్టమని అసలు ఎక్కడుందబ్బా? ఏమైనా ఇంత చదువుకున్నారు, జ్ఞానం లేకుండా పోయిందో మీకు? సార్ దాని పక్కన పెడదాం. యూట్యూబర్స్ కూడా కొంతమంది రెచ్చిపోయి ఇంత చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి కంటే కూడా వాళ్ళిద్దరు తిట్టుకునే దానికంటే కూడా యూట్యూబర్స్ భయంకరంగా తిట్టేస్తున్నారు. ఏమది? ఎందుకు వచ్చింది సంత? ఇప్పుడు నీకు అభిమానం ఉంటే పొగుడుకోబ్బా. లోకేష్ గారిని పొగుడు, వీరుడు సూర్యుడు గీరుడు అను. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడండి, ఆయన దేవుడని రాముడని భీముడని పొగడండి, తప్పే ఉంది. మిమ్మల్ని ఏమన్నా అడ్డు చెబుతురా? ఒక ఆయన పొలమని ఆ ప్రతిపక్షం వాళ్ళని లేదా అధికార పక్షం వాళ్ళని తిట్టేసుకుంటూ పోతే ఆ పార్టీ మారిపోయిన తర్వాత ఎవరికి పడుతుంది రాడ్డు? మనకే కదా. ఇప్పుడు సోపాని కృష్ణమురళి గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పినారు. చెప్తే ఆయన ఏం చేశారు? నిజంగా నమ్మేసి బండ బుద్ధులు తిట్టారు. తిడితే ఏమైంది? ఇదిగో ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ బోరుగడ్డ గారు కూడా ఎవరో కారు కట్టి ఎడ్చుకెళ్తా, చంపేస్తా, ఇంటికి వచ్చి 6 వాళ్ళని రేపులు చేసేస్తా అని చెప్పినాడు. ఇప్పుడు ఏమైంది? ఎక్కడో బెంగళూరులో దానుకొని నేను చచ్చిపోతే నాకు కారణం మాత్రం లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని బాబు ఏడుస్తున్నారు. ఎందుకు వచ్చిన సంత ఇది? అబ్బా యూట్యూబర్స్కైనా లేకపోతే ఆ పొలిటికల్ పార్టీ సపోర్టర్స్కైనా నేను చెప్పేది ఒకటే, మంచిగా నీకు నచ్చితే సపోర్ట్ చేయబా. ఎవరు కదంటారు? ఎందుకు పక్కన తిట్టడం? ఎవరు చెప్పారా మీకు? ఏమే పాతకాలంలో చిన్న సామెత కూడా ఉంది కదా, నచ్చితే కొనుక్కోట్టు, ఇష్టం లేకపోతే దాన్ని మొహం చూడ మాకు అని. ఇదన్నా బుద్ధి రాలేదు మీకు? ఇప్పుడు నాకు నచ్చారనుకో ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని పొగుడుతా, ఆ పక్కన నచ్చకపోతే ఆడిని తిట్టడం. ఏమో ఇంత చదువుకున్న బుద్ధి లేకుండా పోయింది మీకు. సరే ఆ యూట్యూబర్స్కైనా మిగిలిన వాళ్ళకైనా వీళ్ళిద్దరిని చూసి కొంచెం జ్ఞానం తెచ్చుకోండి అబ్బా. జై హింద్.